థ్యాంక్ యూ అండి. మరి మనం ఎక్కడ కూర్చుని సినిమాలు చూసాం, మల్టీప్లెక్సా లేకపోతే మామూలుగా శాంతి? నేను సినిమాలు చూసే టైంకి మల్టీప్లెక్సే. అక్కడ కూడా విజిల్ కొట్టి చూసేవాడిని. అక్కడ మల్టీప్లెక్స్ అయినా సరే. అందరికీ నమస్కారం అండి. సార్ శేఖర్ చంద్ర గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. నచ్చవలే పావుతొక్కి 9 అయింది పద్మావతి నా ఫేవరెట్ సాంగ్. అక్కడ నుంచి అన్ని పాటలు వింటున్నాను ఆబ్వియస్గా. మీతో ఎప్పటికైనా పనిచేయాలని చాలా కోరిక. అండ్ సో యాక్చువల్గా ఈ సినిమాకి చిన్న కథ ఉందండి. ఈ కథ ఫస్ట్ నాకే చెప్పాడు లక్ష్మణ్. బాబు లక్ష్మణ్, ఈ కథ నాకే చెప్పాడు ఫస్ట్. సో నేను లక్ష్మణ్ బ్రదర్, మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉంటుంది బ్రదర్ ఈ సినిమాలో. అంటే ఐ ఆల్సో విష్ యూ గుడ్ లక్ అనుకోండి. నన్ను నేను చూసుకోవాల్సింది, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేదు. బట్ నాకు ఈ కథ తెలుసు, నాకు ట్యూన్లు తెలుసు, ప్రొడ్యూసర్స్ ఎలాంటి వాళ్ళో తెలుసు. అంత సూపర్ టీమ్ అండి. డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది. అండ్ లక్ష్మణ్ వర్మ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. హీఈస్ హియర్ టు స్టే. ఇదే లక్ష్మణ్ వర్మ గురించి నెక్స్ట్ ఇయర్కో ఎప్పటికో ఈ సినిమా రిలీజ్ అయిపోయి మళ్ళీ సినిమాలు చేసేప్పటికి సెలబ్రిటీ లాగా తన్నే పిలిచి మనం మాట్లాడుకుంటాం. ఐఎమ్ సో షూర్ ఆఫ్ హిమ్. గుడ్ లక్ టు లక్ష్మణ్ వర్మ, ది హీరోస్, హీరోయిన్ అండ్ ద ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో శేఖర్ సార్, యూ రాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అప్పుడు నేను మిస్ అయ్యాను అనకుండా ఇది నా స్టేజ్ అని చెప్పాలి లక్ష్మణ్ గారు. చూడండి, ఇది నా స్టేజే. నాకు లక్ష్మణ్ వర్మ రెండో కథ కూడా చెప్పాడు, ప్రామిస్ చేశాడు. అది మాట్లాడుకుందాం. సో సభాముఖంగా నేను కమిట్ చేసేస్తున్నాను. తను నాకు కథ చెప్పి కమిట్ అయ్యాడు. నువ్వు మర్చిపో, చెప్తున్నా, చంపేస్తా. లేకపోతే ఏ లేసి మరీ చంపేస్తాడు. జాగ్రత్త అండి, ప్రస్తుతం ఎడం చెవి పని చేయట్లేదు. థ్యాంక్స్ నా